జై శ్రీరామ్. నిన్నటి శ్రీమద్ రామాయణ మహాకావ్య భాగంలో మనం సౌదాసుని శాప విమోచన వృత్తాంతాన్ని అంటున్నా కూడా తెలుసుకున్నాం. ఈరోజు సుమతి భక్తి పరాయణత అనేటువంటి భాగంతో ప్రారంభిద్దాం. సనత్కుమారుడు ఈ రకంగా సౌదాసుని శాప విమోచన వృత్తాంతాన్ని విన్న తర్వాత ఆయనకి ఇంకా కొన్ని సందేహాలు వచ్చాయి. అదేంటంటే, రామాయణ మహత్యాన్ని కేవలము ఆ శ్రవణ పఠనం చేత వేరెవరు దీని ద్వారా లబ్ధి పొందారు, ఫలితాన్ని అనుభవించారు, అది కూడా నాకు సవిస్తరంగా చెప్పమని చెప్పి నారద మహర్షిని అడిగాడు. అహో చిత్రమిదం ప్రోక్తం మునిమానద నారద రామాయణస్య మాహాత్మ్యం పునస్త్వం వద విస్తరాత్. అదంతా విస్తారంగా చెప్పమని చెప్పేసి ఎప్పుడైతే అడిగాడో నారద మహర్షి చెబుతున్నాడు, ఎవరు ఎంతగా ప్రయత్నించినప్పటికీ శ్రీరాముని మహాత్యాన్ని గురించి వినేటటువంటి భాగ్యం కూడా ఎవరికీ కలగదు. అలాగా మీరు తెలుసుకుని మరీ వీటి గురించి అడుగుతున్నారు. ఆహా, మీ భాగ్యం ఎంత గొప్పది! ఎందుకంటే శృణుధ్వం ఋషయశ్చిత్రం ఇతిహాస పురాతనం సర్వపాప ప్రశమనం సర్వరోగ వినాశనం. ఇలాగా ఈ రామాయణ ఇతిహాసం అతి ప్రాచీనంగా ఉంటుంది. దీంట్లో సమస్త పాపాలని, సమస్త క్లేశాలని, ఇక్కడ పంచవిధ క్లేశాలు చెప్పారు. ఒకటి అవిద్య, అస్మిత, అహంకారం, రాగం, ద్వేషం, అభినివేశం. ఇవన్నీ కూడా పంచక్లేశాలు అంటారు. ఈ పంచక్లేశాలని కూడా పోగొట్టేటటువంటిది ఏకైక సాధనం ఏమిటంటే రామాయణ మహాకావ్యం. దీని గురించి చెబుతూ పూర్వకాలంలో ఒక సుమతి అనేటటువంటి మహారాజు ఉండేవాడు ద్వాపరయుగంలో. ఆయన చంద్రవంశంలో పుట్టాడు. సోమవంశోద్భవ శ్రీమాన్ సప్తద్వీపైక నాయక. మొత్తం 7 ద్వీపాలకి ఆయన ప్రభువు. అలాగే చాలా ధర్మాత్ముడు, సత్యవచనాన్నే ఎప్పుడు చేసేవాడు వాడు. ఎప్పుడు సకల సంపదలతోనూ ఆయన ఉండేవాడు వాడు. ఆయన ఎప్పుడు కూడా అనుక్షణం కూడా రామకథలను వినడంలోనే నిమగ్నుడై ఉండేవాడు. ధర్మాత్మ సత్యసంపన్న సర్వసంపద్ విభూషిత సదా రామకథాసేవి రామపూజా పరాయణ. ఎప్పుడు రామపూజా పరాయణత మీదే ఉండేవాడు. ఆయన భార్య ఉండేది, సుమతి ప్రభు యొక్క భార్య. ఆవిడ పేరు సత్యవతి. ఆవిడ కూడా చాలా గుణవంతురాలు. ఆవిడ కూడా ఈ మహాపతివ్రత ఆ పతిని ఆ మహారాజు గారిని తన పంచప్రాణాలతోనూ సమానంగా చూసుకుంటూ ఉండేది. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఈ మహాత్ముడైనటువంటి మహారాజు సుమతి, అలాగే ఆయన భార్య సత్యవతి కూడా ఈ రామాయణ ప్రవచన సమయంలో భక్తి శ్రద్ధలతో రామాయణంలో మాత్రమే నిమగ్నమై ఉండేవారు. వేరే ఏ విషయాలు ఉండేవి కాదు. సోపి రాజా మహాభాగో రామాయణ పరాయణ వాచయేత్ శృణయాద్వాపి భక్తిభావేన భావిత. ఆ భక్తిభావం ఎప్పుడు కూడా తగ్గేది కాదు. అలాగా ఈ మొత్తం వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఈ రామాయణ కథాసేవనంలో ఉన్నారు అని చెప్పేసి అనేక మంది ఋషులు, దేవతలు, గంధర్వులు అందరూ కూడా తెలుసుకుని ముల్లోకాల్లో కూడా వీళ్ళు చాలా ప్రసిద్ధి చెందారు. త్రిలోకే విశ్రుతౌతౌ దంపత్యంతౌ అత్యంత ధార్మికౌ ఆజయౌ బహుభిశిష్యై ద్రష్టుకామో విభాండక. ఇలాంటి గొప్ప అదృష్టం ఆ విభాండకుడు అనేటువంటి ఒక మహర్షికి కలిగింది. ఆయన ఏమనుకున్నాడంటే, ఎవరు వీళ్ళు అసలు, ఈ సుమతిను సత్యవతిను, వీరిద్దరూ కూడా ఎప్పుడు నిరంతరం కూడా రామాయణ కథని వింటున్నారట, ఏమిటో తెలుసుకుందామని చెప్పి ఆయన బయలుదేరి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన ఎప్పుడైతే మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు ఎప్పుడైతే వచ్చారో వారందరినీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, వాళ్ళకి అతిథి సత్కారాలతో వాళ్ళని గౌరవించడం అనేటువంటిది రాజులకు అందరికీ కూడా పారంపర్యంగా వస్తూనే ఉన్నది. వచ్చి అయిపోయిన తర్వాత ఆయన అడుగుతున్నాడు విభాండక మహర్షిని, ఏమని? భగవన్ కృతకృత్యోస్మి తవాత్ర గమనేన భోః శతామాగమనం సంతః ప్రశంసతి సుఖావహం. మహర్షులు ఊరికనే రారు కదా, వారు వచ్చారంటే కనుక రాజ్యంలోని సకల సంపదలు అభివృద్ధి చెందుతాయి, ధనధాన్యాలు వెల్లివిరుస్తాయి, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఎక్కడా కూడా కరువు అనేటటువంటిది ఎక్కడా ఉండదు. అంచేతన స్వామి, మీ యొక్క రాకకి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు.
అప్పుడు వెంటనే ఆ విభాండక మహర్షి చెబుతున్నాడు, ఏమయ్యా బాబు, మీరు ఇలాగా ఇద్దరూ కూడా, సుమతి సత్యవతి, మీ దంపతులు ఇరువురు కూడా రామాయణ కథామృతాన్ని అనునిత్యం మీరు వింటున్నారట, శ్రవణం చేస్తున్నారట. ఇంత భక్తి మీకు ఎలా కలిగింది? పూర్వం ఎప్పుడు కూడా నేను ఎక్కడా వినలేదు ఇంత భక్తి. నిరంతరం కూడా రామనామాన్ని జపించేటటువంటి వాళ్ళు కానీ, రామాయణ కథామృతాన్ని వినేటువంటి వాళ్ళు కూడా ఎక్కడా చూడలేదు నేను. అంచేతను ఖచ్చితంగా నాకు ఈ విషయాలు, ఇది మీకు ఎలా అబ్బింది, ఇలాంటి ఒక మంచి గుణం మీకు ఎలా అబ్బింది అని అడగగానే మహారాజ్ చెబుతున్నాడు, స్వామి చాలా సంతోషం, మీరు నా గురించి తెలుసుకున్నారు, నన్ను అనుగ్రహించడానికే మా రాజ్యానికి మీరు వచ్చారు. అంచేతను నేను చాలా సంతోషించి మీకు ఈ విషయాలు చెబుతాను అని చెప్పగానే వెంటనే ఆ ఋషిలా అన్నాడు, ప్రీతోస్మితవ భూపాల సన్మార్గే పరివర్తిన స్వస్తితేస్తు మహాభాగ యత్ ప్రక్ష్యామి తదుచ్యతాం. నువ్వు చాలా సన్మార్గంలోనే సాగిపోతున్నావు, ఇవన్నీ కూడా నాకు ఈ విషయాలు చెప్పు, నీకు ఈ శుభ పరంపర ఎలా వచ్చింది, నేను ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని సంతృప్తిపరిచేటువంటి పురాణాలు చాలా ఉన్నాయి. దాంట్లో చాలా ఖచ్చితంగా మాఘమాసంలోనే ఈ రామాయణ ప్రవచనం వినాలి అనేటి దానికి నువ్వు పూనుకున్నావు. దీనికి కూడా కారణం ఏమిటో నాకు చెప్పు. అలాగే నీ సహధర్మచారిని ఎవరైతే ఉన్నారో సత్యవతి, ఆవిడ కూడా దీని మీద చాలా ఏకాగ్రతతో నీతో పట్టే కూర్చుని వింటోంది, శ్రవణం చేస్తోంది. మీ ఇద్దరి తాలూకా ఈ విషయాలు ఏమిటో నాకు అన్ని సవిస్తరంగా చెప్పాలని విభాండక మహర్షి సుమతి మహారాజుని అడిగాడు. వెంటనే ఆ రాజుగారు చెబుతున్నాడు, స్వామి మహర్షి, నేను పూర్వకాలంలో మాలిని అని ఒక పేరు కలిగినటువంటి ఒక వేటగాడిని. ఈ సమయంలో ఏమైంది అంటే నేను అలా కొండలలోనూ కోనలోనూ తిరుగుతూ ఉండేవాడిని. నా యొక్క మార్గం ఎలా ఉండేదంటే ధర్మ మార్గానికి వ్యతిరేకమై ఉండేది. అలాగే ఎవరైనా దేవద్రవ్యాలు అవన్నీ ఉపయోగిస్తున్నారంటే వాటిని అపహరించడంలో కూడా నేనే మొదలుండేవాడిని. గోహత్యలు చేసేవాడిని, బ్రాహ్మణ హత్యలు కూడా చేస్తూ ఉండేవాడిని, నిత్యం దొంగతనాలు చేసుకుంటూ ఉండేవాడిని. అలాంటి సమయంలో చాలా పాపాత్ముడినయ్యే ఉన్నాను. ఇలానే ఉండడం వలన నా బంధువులందరూ కూడా నాకు దూరం అయిపోయారు. అంచేత నేను చాలా దుఃఖాలకు లోని అడవుల్లో తిరగడం ప్రారంభించాను. అలా తిరుగుతుండగా ఒకరోజు గ్రీష్మతాపానికి లోని అలసిపోయి అక్కడే ఒక నిర్జన అరణ్యంలో వశిష్ఠుని ఆశ్రమం నాకు కనిపించింది. అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక మహా సరస్సు ఉంది. అది చక్కగా దాంట్లో హంసలు, పెద్ద పెద్ద పక్షులు గట్రా దాంట్లో ఉన్నాయి. అడవి పూలు కూడా ఉన్నాయి. అక్కడ అందరూ కూడా చాలామంది ఋషులు అక్కడ చేరి ఉన్నారు. అక్కడ ఎప్పుడైతే నేను కాస్తంత జలాలను తీసుకుని త్రాగానో చాలా ఆనందం వేసింది. అక్కడే ఉన్నటువంటి చెట్ల మొదళ్ళ నుంచి వాటి మూలాలతో సహా వాటిని పెకలించి ఆకలి తీర్చుకున్నాను. ఇంకా అంతకన్నా నాకు వేరే మార్గం లేదు. అక్కడే ఏం చేశాను, అక్కడ కొన్ని స్ఫటిక శిలలు ఉన్నాయి, రాళ్ళు. అవి తీసుకుని గోడలను పెట్టుకుని దాని మీద కర్రలను పెట్టుకుని వాటి మీద ఆకులు కప్పి ఒక ఇల్లు ఏర్పరచుకున్నాను. అక్కడ ఇంకా నా యొక్క నిరంతర వృత్తి ఏంటో అక్కడైతే నీళ్లు ఉన్నాయి, తినడానికి ఏదో ఆహారం ఉంది, ఇంకా అమితమైనటువంటి ఆహారం కావాలంటే ఏం చేయాలని అనుకుని వేటగాడి వృత్తిని ప్రారంభించాను. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నా భార్య కనిపిస్తోంది కదా, సత్యవతి. ఆవిడెవరో తెలుసా? ఆవిడ పేరు పూర్వజన్మలో కాళి, నిషాద వంశంలో పుట్టింది ఆవిడ. నేను ఈ వశిష్ఠాశ్రమంలో నివసిస్తున్నప్పుడు ఈవిడ నా దగ్గరికి వచ్చింది. ఆవిడ కూడా చాలా దుర్మార్గమైనటువంటి వృత్తిలో అతి భయంకరమైనటువంటి పాపాలకు ఒడిగట్టి అదే గ్రీష్మతాపంతో అలసిపోయి వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి చేరింది. ఆవిడ గ్రీష్మతాపాన్ని చల్లార్చడం గురించి, ఆవిడ కష్టాలను కూడా, ఇబ్బందుల నుంచి ఈ ఇబ్బందులను తీర్చడానికి ఆవిడకి కాస్తంత ఆహారం, నీళ్లు ఇచ్చి ఆవిడని సంతుష్టురాలను చేసి కొంతకాలం అలాగా ఆవిడకి పరిచర్యలు చేయడం వలన మేమిద్దరం దంపతులు అయ్యేటటువంటి యోగ్యం కలిగింది. అలాగే దంపతులై అక్కడే ఉంటూ ఉన్నాం. నిరంతరం ఆ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి దగ్గరగా ఉన్నాగా, అంచేతను ఏం చేసాం, అక్కడ ఆ ఆశ్రమానికి వెళ్ళి సరిగ్గా వాళ్ళందరూ కూడా ఏదో పూజా పునస్కారం చేసుకుంటున్నారు. అంతా అయిన తర్వాత
వాడి తినగా మిగిలినటువంటి దేన్నో మేము ప్రసాదంగా భావించి వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తూ ఉండేవాళ్ళం, అక్కడే నుంచునేవాళ్ళం. అయితే మాఘమాసంలో ఆ ఋషులందరూ కలిసి రామాయణ మహాకావ్యాన్ని గానం చేస్తున్నారు. చేస్తూ చేస్తూ ఆ 9 రోజుల పాటు మేమేం చేసాం, మాఘమాసంలో 9 రోజుల పాటు ఆ రామాయణ గాథనంతా విని ప్రసాదాన్ని స్వీకరించాం. ఇలా ఎప్పుడైతే మేము రామాయణ కథని వరుసగా 9 రోజులు విన్నామో మేము ఉభయలం కూడా మృతి చెందాం. మృతి చెందిన తర్వాత మా రామాయణ శ్రవణ కారణంగా శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళిపోవడానికి తన దూతలను పంపించాడు. వారిద్దరూ కూడా మమ్మల్ని విమానం మీద చేర్చుకుని పరంపదానికి చేర్చారు. చేర్చి మేము ఆ దేవదేవుని సన్నిధికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతకాలం ఉన్నామో, ఏ భోగాలు అనుభవిద్దామో చాలా విచిత్రంగా ఉంటుంది. మీకు చెబితే చాలా అనేక వేల సంవత్సరాలు శ్రీరామ ధామంలోనే ఉన్నాం. ఆ తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాం. అక్కడ కూడా చాలా కాలం ఉండి ఇంద్రలోకానికి వచ్చాం, స్వర్గంలో కూడా చాలా కాలం ఉండి చాలా భోగాలను అనుభవించి అనంతరం మేము ఇరువురం కూడా భూలోకంలో రాజకుటుంబంలో జన్మించి ఈ అపూర్వ సంపదలన్నింటినీ కూడా పొందాము. ఎప్పుడైతే మేము అప్రయత్నంగానే విన్నాం ఇదంతా కూడా, రామాయణ శ్రవణాన్ని అంతా కూడా అప్రయత్నంగానే జరిగింది. ఇదంతా కూడా నవాహ్నాగల శ్రోతవ్యం రామాయణ కథామృతం భక్తి భావేన ధర్మాత్మన్ జన్మ మృత్యు జరాపహం. జనన మరణ భయాలన్నింటినీ కూడా వార్ధక్య భీతిని పారద్రోలి ఆ రామాయణ కథామృతాన్ని ఎవరైతే 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సేవించారో వాళ్ళకి ఇలాంటి మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పాడు. మొత్తం ఈ కథ అంతా కూడా సుమతి దగ్గర నుంచి విన్నాడు విభాండ మహర్షి ఎప్పుడైతే విన్నాడో ఆ మహారాజుకి ఇంకా నమస్కారం చేశాడు. ఎప్పుడైతే రామకథ శ్రవణం వల్ల ఏం చెప్పాం, నిన్నటి భాగంలో చెప్పుకున్నాం, రామాయణాన్ని ఎవరైతే వింటారో వారికి వారి మరణం అనంతరం కూడా బ్రహ్మలోకంలో బ్రహ్మగారి చేత పూజలు అందుకుంటుంటారు. అలాంటి ఈ రాజుగారికి విభాండక మహర్షి నమస్కరించి చాలా బాగుంది. తస్మాత్ శృణద్భం విప్రేంద్ర దేవదేవస్య చక్రిణ రామాయణ కథాచైష కామధేనూపమాశ్రుత. చక్రధరుడు దేవదేవుడు అయినటువంటి ఆ శ్రీరాముడి కథని సకల మనోరథాలకి కూడా సిద్ధింపజేస్తుంది. చాలా కామధేను వంటిది. ఇలాంటి విషయాలను మేము నీ దగ్గర నుంచి విన్నాం. అంతేకాదు మాఘే మాసే సితే పక్షే రామాఖ్యానం ప్రయత్నతః నవాహ్నాకల శ్రోతవ్యం సర్వధర్మ ఫలప్రదం. రామాయణ మహాకావ్యాన్ని మాఘమాసంలో కూడా శుక్లపక్షంలో క్రమంగా 9 రోజులు ప్రయత్నపూర్వకంగా విన్న వాళ్ళకి ఖచ్చితంగా శ్రీరాముని యందు గాఢమైనటువంటి భక్తి కలిగి మన యొక్క పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఈ రకంగా సుమతి యొక్క కథని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, రామాయణ కథామృతాన్ని నిరంతరం కూడా మనం చేయగలిగితే దాని తాలూకా ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో మనం ఈ సుమతి సత్యవతుల కథని దగ్గర నుంచి తెలుసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రేపటి భాగంలో మరొక కథతో ముందుకు వద్దాం. జై శ్రీరామ్.